హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాగర్ బ్లాగ్స్. బెలూన్తో కొడతా నిన్ను. ఆ బెలూన్ మెడిసిన్ నాకు కాసంత కళా కోసం ఉండాలయ్యా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాగర్ బ్లాగ్స్. ఈరోజు మాత్రం నేనైతే ఒక చోటుకి అయితే వెళ్తున్నాను, టెంపుల్కి. అండ్ అది వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. సో నేనైతే ఆ టెంపుల్కి, సో మీరు చూస్తున్నట్టయితే నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నా గోప్రో సెట్ చేసుకున్నా, ఇంట్లో సెట్ చేసుకోలేదు. సో ఇది వచ్చేసి కొత్త గోప్రో, ఈరోజే ఫస్ట్ వీడియో. కొత్త గోప్రోది రీప్లేస్ చేశాను కదా పాతది. సో ఇది కొత్త గోప్రో. అండ్ నా బ్యాగ్, దీంట్లో అన్ని వస్తువులు నేను ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటాను. సో ఇవి రెండు అయితే ప్రజెంట్ నా దగ్గర. బ్యాగ్లో ల్యాప్టాప్, మైక్స్ అవన్నీ దాంట్లో ఉంటాయి. సో ప్రజెంట్ అయితే నేనైతే అది మొన్న తీసుకున్న మైక్ అయితే యూజ్ చేస్తున్నా. అండ్ అక్కడికి వెళ్ళాక మాత్రం చూద్దాం, ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్ ఓపెన్ ఉందో లేదో నాకైతే తెలియదు. సో అందుకని నేనైతే ప్రజెంట్ అయితే నేను అక్కడికి వెళ్తున్నా. వెళ్ళాలని చాలా రోజుల నుంచి, 3 months బ్యాక్ నుంచే నేను అనుకుంటున్నా వెళ్ళాలని. సో ఇప్పుడు ఓపెన్ ఉందో లేదో నాకైతే తెలీదు, టైమింగ్ తెలియకుండా నేను వెళ్తున్నా. ఓపెన్ ఉంటే దర్శనం చేసుకొని వచ్చేయాలి. చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నా. ప్రజెంట్ వచ్చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాను నేను, సోలో రైడ్. అండ్ ఈ రోడ్ వచ్చేసి వికారాబాద్ వెళ్ళే రోడ్డు. మీకు ఆల్రెడీ నేను వికారాబాద్ వెళ్ళుంటే మీకు తెలిసి ఉంటుంది. సో ఏంటి ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇంతమంది. సో ప్రజెంట్ నేను అక్కడ గోప్రో అయితే సెటప్ చేసుకున్నా. ఆన్లోనే ఉందా? ఆన్లో లేకపోతే ప్రతిసారి ఆన్ చేసుకోవాలి. ఇదైతే ప్రజెంట్ వచ్చేసి ఇది కొత్త గోప్రో. అండ్ ఈ గోప్రో అయితే ఆడియో ఎలా రికార్డ్ చేస్తుందో కూడా తెలియదు. అండ్ పాత గోప్రో అయితే మధ్యలో స్టక్ అయిపోతుంది, మళ్ళీ గోప్రో ఆన్ అవ్వదు, SD కార్డ్ ఎర్రర్ అని చూపిస్తూ ఉంటుంది అది. సో దాని బదులు నేను రీప్లేస్ చేసుకున్నా. దాని వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, లేకపోతే పైన ఐ సింబల్లో నేను పెడతాను, ఒకసారి మీరైతే చూడండి, చెక్అవుట్ చేయండి. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యి 1/2 hour అయింది. అక్కడ ఒక చిన్న షార్ట్ తీసుకున్నా, అందుకని కొంచెం లేట్ అయింది. అండ్ పదండి వెళ్ళిపోదాం ఇక మన టెంపుల్కి అయితే. ఆల్మోస్ట్ అయితే నేనైతే దగ్గరకు వచ్చేసాను చిలుకూరు బాలాజీ టెంపుల్కి. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే ఒక 10 kilometers ఏమో అనుకుంటా, ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలియదు, చాలా రోజులైంది వెళ్ళి. అండ్ ఈరోజు సండే కదా, ఈరోజు సండే కాబట్టి ఆఫీస్ కూడా లేదు. సో అందుకని నేనైతే ఈరోజు ఇటు ట్రిప్ వేసుకుందామని ప్లాన్ వేసుకున్నా, దర్శనం చేసుకుందామని. చాలా రోజులైంది చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి. ప్రజెంట్ సక్సెస్ఫుల్గా అయితే దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో అక్కడ టెంపుల్ ఓపెన్ ఉందో లేదో కూడా నాకైతే తెలియదు అబ్బా. అండ్ అంటే టైమింగ్స్ ఉంటాయి టెంపుల్ కూడా, చిలుకూరు బాలాజీ టెంపుల్కి టైమింగ్స్ ఉంటాయి. ఆ టైం నుంచి టైం వరకునే, ఆ టైమింగ్స్ ఒకటి తెలియదు నాకు. సో వెళ్ళేదైతే వెళ్ళిపోతున్నాం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అంత హెవీగా దర్శనానికి ఎవ్వరు రాలేదు. ఈరోజు ఎంతమంది ఉన్నారో ఏమో తెలియదు. దర్శనం తొందరగా అయిపోతే మళ్ళీ రిటర్న్ తొందరగా వెళ్ళిపోవాలి ఇంటికి. కానీ కొంచెం అన్ని టెన్షన్స్ వదిలేసి వెళ్తున్నా, మైండ్ ఫ్రీ ఉన్నాయి. సో ఈ ఊర్లో అయితే మరీ చికాకు లేపిస్తుంది ఈ స్పీడ్ బ్రేకర్స్. నాకైతే స్పీడ్ బ్రేకర్స్ మరీ దారుణంగా ఉంటాయి రోడ్కి అయితే. నేను ఈ రోడ్కి కనీసానికి చాలాసార్లు వచ్చాయి ఈ రోడ్కి అయితే, కాకపోతే మరీ దారుణంగా ఉంటాయి స్పీడ్ బ్రేకర్స్ ప్రతి 100 meters 200 metersకి. ఏరా అన్న తాగొచ్చావేంటి పొద్దున్నే? ఇందాకే చెప్పా, మళ్ళీ వచ్చింది స్పీడ్ బ్రేకరు. మళ్ళీ ముందు ఇంకోటి ఉంది, కనిపిస్తూనే ఉంది. సరే స్పీడ్ బ్రేకర్ కాదు అది, నీడ.
సో ఈ రోడ్కి అయితే మనం వచ్చేసాం చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్కి. అండ్ ఈ రోడ్లో అయితే చాలా అంటే చాలా వరకు రోడ్ సైడ్లో అయితే ఫ్రూట్స్ ఉంటాయి. ప్రతి వర్షాకాలంలో అయినా సమ్మర్లో అయినా ప్రతిసారి ఎప్పుడైనా చూడండి ఫ్రూట్స్ సీజన్ని బట్టి ఫ్రూట్స్ పెడతారు వాళ్ళు కూడా. అండ్ చాలా అంటే చాలా ఎక్కువ వరకు ఫ్రూట్స్ అయితే ఉంటాయి ఈ రోడ్కి. అండ్ ఫ్రూట్స్ కూడా కొంచెం సిటీ లోపల కంటే ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ రేట్స్ ఉంటాయి. బట్ ఫ్రూట్స్ మాత్రం పక్కనే తోటలు ఉంటాయి కాబట్టి ఓకే తీసుకోవచ్చు. సిటీలో కంటే ఇక్కడ బెటర్, ఎందుకంటే సిటీలో కెమికల్స్ పెట్టి అమ్ముతారు కదా. సో అలా కాకుండా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ తోటలు ఉంటాయి, మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో టెంపుల్ సరౌండింగ్లో అయితే ఎంటర్ అయిపోతున్నాం. పార్కింగ్ టికెటా? ఉంది ఉంది, చేంజ్ ఉంది. చెప్పురా. టెంకాయ తులసిమాల వేసుకోండి అన్న దేవునికి గుడి చేయరా. షాప్ ఉంటుంది, షాప్ చూపిస్తా గుడి చేయరా. అక్కడ చెప్పులు బిట్టంగా పెట్టేసుకుంటే ఓకే ఓకే తీసుకుంటా. డన్. బుడ్డోడు చూడు టికెట్ తీసుకున్నా, పార్కింగ్ టికెట్. దా ఏం కదా బుడ్డోడు నచ్చిండబ్బా, ఎందుకంటే టికెట్ తీసుకున్న దగ్గర వెయిట్ చేస్తున్నారు కొబ్బరికాయలు తీసుకోమని. సో కెమెరాలో మాట్లాడుతున్నారా? సో బుడ్డోడైతే వెనకాలనే కూర్చున్నాడు టెంకాయలు తీసుకోమని. తీసుకుందాం, ఎందుకంటే ఏజ్ చిన్నది కదా బుడ్డోడిది. వాడు వర్క్ చేస్తుండే అంటే మంచిదే, బట్ ఈరోజు సండే కదా చేసుకోవచ్చు, ఏం కాదు. సో టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయా, పోదాం. చాలా రోజులు అంటే చాలా రోజులైంది సోలోగా టెంపుల్కి వెళ్ళేసి. చాలా రోజుల తర్వాత సోలోగా వస్తున్నాను నేనైతే టెంపుల్కి. ఎక్కడ ఉన్నాను? ఎక్కడేనా? హలో చెప్పు, కనిపిస్తా. ఓకేనా? రికార్డ్ అయితే చెప్పు. చేతి ఏం కాదు, తీసుకుంటారా? రికార్డింగ్ అవుతుంది వాడు. ఇదిగో హాయ్, హలో హలో. అది 5,000. అదే పోయిందనుకో, అది 5,000. దాని బ్లూటూత్ ఉంది, మొత్తం 8,000. లోపల ఉంటుంది. అది 5,000 అంటే కెమెరా, అది హెల్మెట్ 5,000, ఇది 3,000. నేను పైన పెట్టను మరి. అట్లా ఎప్పుడు ఆయన ఇట్లా చేతులు పెట్టుకుంటుంది. లోపల పోయినాక బతికినాక ఇప్పుడు మాట్లాడు, మాట్లాడరా ఇప్పుడు ఆయన చెప్పు. రికార్డ్ చేస్తుండు. జ్యూస్ అంతా నన్ను తాగుతానా? లింక తాగొద్దు. కళ్ళు తిరిగిందని చెప్పి అదే ఇప్పుడైతే ఒకటే ఉందబ్బా, ఇందాక నుంచి ఓపెనే కాలే.
ఫుడ్ అయితే కంప్లీట్ సక్సెస్ఫుల్. ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంకి అయితే వచ్చేసాను నేనైతే. చూస్తున్నారు కదా నామాలు పెట్టుకొని. అండ్ నేనైతే టెంపుల్లో అయితే ప్రజెంట్ వచ్చేసి అక్కకు అమ్మకు ఒక 2-3 ఐటమ్లు అయితే తీసుకున్నా. అండ్ ఇంకా నేనైతే కొన్ని సామాన్లు అయితే తీసుకున్నా, కొన్ని వస్తువులు. అండ్ టెంపుల్గా అయితే మరి దారుణంగా దోచేసుకున్నారబ్బా. మరి దారుణంగా అయితే మరి చెప్పాలంటే ఏంటంటే కొబ్బరికాయలు ఉన్నాయి కదా, కొబ్బరికాయల చోట ప్లస్ కొన్ని చోట్ల అయితే మరీ దారుణంగా ప్రైస్ చెప్తున్నారు. సో నేనైతే ఇవైతే ప్రజెంట్ ఈ సెలాలు అయితే తీసుకున్నా అల్లుడి కోసం, ఇదైతే అక్క కోసం తీసుకున్నా. అండ్ ఇయర్ రింగ్స్ అయితే నేను అక్క కోసము ప్లస్ అక్క కోసం అమ్మ కోసం అయితే కొన్ని ఐటమ్స్ తీసుకున్నా అంతే. అండ్ సో మనం అయితే ఇప్పుడైతే ప్రజెంట్ నేనైతే మన బండి పైన అయితే పేరైతే ఉంది కదా, ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కొట్టేయాలి, ఇవి రిమూవ్ చేయించేసి. అండ్ బ్యాక్ సైడ్ కూడా కొట్టేయాలి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మన ఛానల్ నేమ్ అయితే కొట్టించాలి ఇప్పుడు వెళ్ళి కొట్టించాలి. మనమైతే ఇప్పుడు గింబల్కి అయితే సెట్ చేసుకున్నాం కదా కెమెరా, గింబల్ నుంచి అయితే హెల్మెట్కి అయితే సెట్ చేసుకోవాలి ఇప్పుడు. సో వెళ్తూ మాట్లాడుకుందాం, ఇంకా మిగతావి నేను చెప్తాను ఏమేమి జరిగింది అక్కడ. సో ఇందాక టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు నా వెనకాల బుడ్డోడు వచ్చింది చూసారు కదా, ఆ బుడ్డోడు వచ్చేసి వాళ్ళ స్టాప్ అయితే తీసుకెళ్ళాడు. దారిలోనే వచ్చేసారు, బుడ్డోడే కదా అనుకున్నా. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళాక వాళ్ళు ప్రైస్ ఎక్కువ చెప్పారో తక్కువ చెప్పారో నాకైతే తెలియదు. కానీ నా ఒపీనియన్ వచ్చేసి మాత్రం ఇక్కడ నుంచి లెఫ్ట్ మన చిలుకూరు బాలాజీ టెంపుల్. కానీ ఆ బుడ్డోళ్ళతో పాటు ఉన్న వాళ్ళు మాత్రం నన్ను దిగేశారు, ప్రైస్ మాత్రం హెవీగా చెప్పేశారు. అండ్ సో టెంపుల్లో దర్శనం అయితే మంచి ఆరామ్స్ అయిపోయింది నాకైతే, అంటే చాలా ప్రశాంతంగా అయిపోయింది. అండ్ టెంపుల్ నుంచి బయటికి వచ్చాక బయట ఉన్న ప్రైజెస్ మాత్రం చాలా టూ మచ్ చెప్పారు వాళ్ళు అయితే. నేనైతే ఒక 6-7 ఐటమ్స్ తీసుకున్నా మా ఇంట్లో వాళ్ళకి. అండ్ ప్రైస్ కూడా వచ్చేసి మాత్రం చాలా ఘోరంగా చెప్తున్నారు అక్కడైతే. అండ్ మరి నేనైతే కొన్ని తీసుకున్నా, మరి అంత ఓవర్గా చెప్తున్నారు ప్రైజెస్ అక్కడ. అండ్ ప్రైస్ వల్ల మాత్రం నేనైతే చాలా సో దర్శనం అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చి బ్లాగ్ తీద్దాం అనుకున్నా, కానీ బ్లాగ్ అక్కడ మాత్రం పోలీసు వాళ్ళు ఉన్నారు. ఈరోజు మిస్ అయిపోయా నేను యాక్చువల్లీ ఒక విషయము. ఏంటిదంటే నేను మర్చిపోయిన విషయం ఏంటిదంటే ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్లో కళ్యాణం అంట. సో నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా, ఎందుకంటే నాకు చిన్న పని ఉంది ఇంటికాడ. అండ్ కళ్యాణంకి ఉండాల్సింది, ఎందుకంటే కళ్యాణం టైంలో ఉంటే మాత్రం చాలా మంచిదని అంటారు. కానీ నేను వెళ్ళిపోతున్నా. ఈరోజు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాను నేను చిలుకూరు బాలాజీ టెంపుల్కి. ఎందుకంటే నేను 11 o'clock ఏమో లేచా, 11 o'clock లేచి ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ పోదాం అనుకుని నేను వచ్చేసాను, ఆటోమేటిక్గా వచ్చేసాను. ఎందుకో నాకు తెలియదు, ఎందుకు వచ్చానో కూడా తెలియదు రీజన్. పోవాలనిపించి వచ్చేసాను. సో వచ్చి దర్శనం చేసుకున్న ప్రశాంతంగా. ఈవినింగ్ టైంలో ఈరోజు కళ్యాణం ఉందంటే మిస్ అయిపోయా అనుకున్నా. సరేలేండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం. అండ్ నాకు ఇంటికాడ కూడా వర్క్ ఉంది, గట్టిగా ఆకలి అయితే ఇస్తుంది అన్నమాట. పొద్దున్న తిన్నా, మధ్యాహ్నం ఏం తినలేదు. అండ్ ఇంటికి వెళ్ళి నేనైతే మా అక్క కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తీసుకున్నా. సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మీకు. సో ప్రజెంట్ వచ్చేసి చెవెళ్ళ మనం ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోదాం, ఎలాంటి టెన్షన్ లేకుండా.
నేనైతే ఖచ్చితంగా రాసిస్తా. ప్రతిసారి ఎవడో ఒకడు నాతో గొడవ పడతాడు బైక్ మీద బయట కొంచెం లాంగ్ వస్తే. ఎవడో ఒకడు రాంగ్గా పోతాడు, నాతో ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటాడు. అదేంటో నాకు అర్థం కాదు అసలు ఇప్పటి వరకు. సో ముందుకెళ్ళే కదా నా చెరుకు రసమో ఏదో ఒకటి తాగాలి, లేకపోతే గొంతు ఎండకపోతుంది. వాటర్ కూడా తాగలేదు 1-2 అవర్స్ నుంచి. సో వెళ్ళిపోదాం. సో మా ఏరియాలో అయితే ఫ్రూట్ మార్కెట్ అయితే ఇదే, ఈ రోడ్కే. లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఫ్రూట్స్ షాప్స్ అయితే స్టాల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి, ఫ్రూట్ షాప్స్. అండ్ మేమైతే ఇది ఫ్రూట్ మార్కెట్ అంటాం మేమైతే. అండ్ మోస్ట్లీ ఎక్కువగా అయితే ఇక్కడనే చెకింగ్ జరుగుతుంటుంది 2 డేస్కి ఒకసారి. రీసెంట్లీగా మన శ్రీమాన్ యూట్యూబర్ ఉంటాడు కదా, అతన్ని పట్టుకుంది ఆ చెట్టు దగ్గరనే. ఇంటర్సెక్టర్ బైక్ ఉంటుంది శ్రీమాన్ది. అండ్ చాలా వరకు అయితే హెవీగా చెకింగ్స్ జరుగుతుంటాయి రోడ్కి అయితే, ఎందుకంటే ఆర్మీ ఏరియా ప్లస్ అండ్ చాలా హెవీగా చెకింగ్స్ జరుగుతుంటాయి. అండ్ నేనైతే ప్రజెంట్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కనైతే మనం జర్క్ ఇవ్వాలి అక్కకి. సో వెళ్ళిపోతాం. అక్క సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే అక్కకి ఇవ్వాలి ఇప్పుడు. అండ్ ఏంటి ఈ వాటర్. సో ప్రజెంట్ అక్కడికి షాక్ ఇవ్వాలి. ఎల్లుడి గడికి తెచ్చిన టాయ్ ఒక 2-3 టాయ్ తీసుకొచ్చా. ఇప్పుడు కనిపిస్తున్నావా? కనబడుతున్నావా? బెలూన్తో కొడతా నిన్ను, ఆ బెలూన్తో కొడతా నిన్ను. రెడ్ కలర్ ఉండాలా? రెడ్ కలర్ వస్తుందా? బాయ్ బాయ్. ప్రెసెంట్ నేను తెచ్చిన గిఫ్ట్తో ఎంతమంది భయపడతారో చూపిస్తాగండి. హలో మా కాట్రే అల్రే లేరే బుడ్డి. ఎన్ని మా తాసారు గిఫ్ట్లే ఎన్ని. గిఫ్ట్ గిఫ్ట్ అదిరిపోలే ఎన్ని గిఫ్ట్. గిఫ్ట్ సూపర్. గిఫ్ట్ అదిరిపోయింది. గిఫ్ట్ సూపర్ కొనే. గిఫ్ట్ సూపర్.